హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఏంటి టైటిల్ చూసి ఏమనుకుంటున్నారు? ఇదేంది చంద్రబాబునే ఏంటి పోలీసులుగా టచ్ చేయడం ఏంది అనుకుంటున్నారా? టచ్ చేయడం అంటే సీఎంను ముట్టుకొని మురిసిపోవడం కాదండి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుసా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పాలి, అలాగే నాకు దాదాపుగా 2 కోట్ల పరిహారం ఇవ్వాలి. ఇది ఒక వ్యక్తి చేస్తున్న డిమాండ్. ముఖ్యమంత్రి అంతటి వాడిని ఇలా డిమాండ్ ఎవరు చేస్తారు? సహజంగానే బలమైన రాజకీయ నాయకుడు చేస్తాడు. సాధారణంగా జనం ఇదే అంటారు. క్షమాపణ చెప్పాలంటాం, లేకపోతే ముక్కు నేలకు రాయాలంటాం, సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేయటం రాజకీయ నాయకుల మధ్య మనం ఎప్పుడూ వింటుంటాం, చూస్తూ ఉంటాం. కానీ చంద్రబాబు తనకు అసెంబ్లీలో సారీ చెప్పాలని, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఒక పొలిటీషియన్ కాదండి, ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, అంటే సిఐ. ప్రస్తుతానికి అతను విఆర్లో ఉన్నాడు అనుకోండి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా డిపార్ట్మెంట్ అయినా సరే రాజకీయ నాయకులతో పెట్టుకోరు. చోటామోటా పదవుల్లో ఉన్న వాళ్ళతోనే పెద్దగా పట్టించుకోరు. పదవుల్లో నాయకులతో పెట్టుకుంటే లేనిపోయిన ఇబ్బందులు వస్తాయని భయపడతారు. వారితో ఫైట్ చేసే శక్తి కానీ సామర్థ్యం కానీ వీరికి ఉండదు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలైనా అధికారులైనా ఏ నేతలైనా ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది. ఎలక్షన్స్ అయిపోయాక ఎమ్మెల్యేలు ప్రశ్నించినా అడ్డేళ్ళినా కేసులు ఇరుక్కుంటారని వీళ్ళకి తెలుసు. అలాంటప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని ఎవరు టచ్ చేస్తారు? కానీ పులివెందుల సిఐగా పనిచేసిన జయశంకరయ్య ఇప్పుడు సంచలనం సృష్టించారు. ఆయన చంద్రబాబు తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు తన పరువుకు భంగం కలిగించారంట. పరువుకు భంగం కలిగింది కాబట్టి బాబుకు లీగల్ నోటీస్ పంపించారు. మాజీ మంత్రి వైకాపా నేత వైఎస్ జగన్ వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు శంకరయ్య పులివెందుల సీఐగా ఉన్నారు. వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రశ్నకు భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ ఈ నెల 18 నోటీసులు కూడా పంపించారు. ఆ నోటీసుల విషయం మంగళవారం బయటపడింది. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు దాదాపుగా 1,40,00,000 పరిహారం చెల్లించాలని శంకరయ్య నోటీసు పంపించారు. 2019 మార్చిలో వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఏగా ఉన్న శంకరయ్య సమక్షంలోనే నిందుల ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని 2019లోనే శంకరయ్యని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వివేక హత్య కేసు నమోదు చేయక్కర్లేదంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనను బెదిరించారని, మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపొద్దని, మృతదేహంపై గాయాలున్నా ఎవరికి చెప్పొద్దంటూ తను భయపెట్టారని శంకరయ్య సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. అయితే మేజిస్ట్రేట్ వాంగ్మూలం నమోదు చేయడానికి మాత్రం రాకుండా తప్పించుకున్నాడు. ఆయనకి వేరే పనిలోనే చెప్పారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే ఆయనపై సస్పెన్షన్ వేసింది నాటి జగన్ ప్రభుత్వం. సస్పెన్షన్ ఎత్తేసింది. నిందితులు ప్రభావితం చేయడం వల్లే శంకరయ్య మాటలు మార్చారని సిబిఐ న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీస్ ఇవ్వటం హాట్ టాపిక్ అయింది. శంకరయ్య ప్రస్తుతం కర్నూలు రేంజ్లో విఆర్లో ఉన్నారు.